కోవూరు నియోజకవర్గంలో మొదటిసారి ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీని ఖాళీ చేసుకుంటూ పోతోంది. 2024 ఎన్నికల ముందు నియోజకవర్గంలో సగం వైసీపీ ఖాళీ అయిన ఎన్నికల అనంతరం ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైసీపీని కకావికలం చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తనకంటూ బలమైన వర్గాన్ని తయారు చేసుకుంటోంది. వైసీపీని పూర్తిగా ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఎక్కడా ఏ చిన్న అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన దాదాపు ఏడాది కాలం పూర్తిగా వస్తున్న ఓ సీనియర్ రాజకీయవేత్తగా ఆమె వ్యవహరిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటింగ్ ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచే ఓ క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. గ్రామ స్థాయి నాయకత్వం టీడీపీ సొంతం. ఈ నేపథ్యంలో ఎక్కువ సార్లు టీడీపీ ఎమ్మెల్యేలే ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తూ వచ్చారు. టీడీపీ, వైసీపీ పార్టీల తరపున 6 సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 2024లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి నెల్లూరులో ఉన్న సమయంలో నిరంతరం ప్రజల్లో ఉంటుంది. ప్రజా సమస్యల కోసం తన నివాసంలో ఎప్పటికప్పుడు సమీక్షలు అధికారులతో ఏర్పాటు చేస్తుంది. ఉదయం ఒక గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకోవటం, శంకుస్థాపన చేయటం, ప్రారంభోత్సవాలు చేయటం లాంటి కార్యక్రమాల్లో నిరంతరం బిజీగా ప్రశాంత్ రెడ్డి జనంలోకి దూసుకు వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో ప్రశాంత్ రెడ్డి వైపు నియోజకవర్గంలో అనేక మంది తిరుగుతున్నారు. బీజేపీ, జనసేన మద్దతు ఇటు ప్రశాంత్ రెడ్డికి లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న ప్రధానమైన నాయకులను తమ వైపు తిప్పుకుని మరింత ప్రజాదరణ పొందాలన్న లక్ష్యంతో ఒకవైపు ఆమె భర్త నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం మెండుగా లభిస్తోంది. దీంతో గ్రామస్థాయి నేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. వైసీపీలో నష్ట నివారణ చేయలేక ప్రసన్నకుమార్ రెడ్డి కకావికలమైపోతున్నారు. ఏ రోజు ఎవరు ఏ క్షణంలో పార్టీని వీడిపోతారో అర్థం కాని అభద్రతా భావనలో వైసీపీ ఉంది. కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైన నేతలు వైసీపీని వీడి టీడీపీ పంచన చేరుతున్నారు. ఈ ఏడాది కాలంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని వైసీపీ ఖాతాలో నుంచి టీడీపీలోకి లాగేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో బలమైన నేత మల్లికార్జున్ రెడ్డిని వైసీపీ నుంచి టీడీపీలోకి మళ్లించుకున్నారు. కోవూరు మండలంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు ఆ పార్టీలో సైలెంట్గా ఉంటూ టీడీపీకే సహకరిస్తున్నారు. కొడవలూరులో వైసీపీలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి మాత్రమే మిగిలారని చెప్పుకోవచ్చు. విడవలూరు మండలం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. అలాంటి కోటలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మండల పరిషత్తును టీడీపీ కైవసం చేసుకుంది. దీనికి తోడు మండలంలోని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పూండ్ల అచ్యుతరెడ్డితో పాటు కొందరు సర్పంచ్లు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరిపోయారు. తాజాగా ఊటుకూరు, రామచంద్రాపురం ఎంపీటీసీ సభ్యులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా వరుసగా వైసీపీకి షాకులిస్తూ టీడీపీని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వల్లే ఇది సాధ్యపడుతుందని రాజకీయ పరిశీలకుల భావన.